సో యా గైస్, ఈ వీడియోలో ఒకసారి సిలబస్ కాపీని చూద్దాం. అండ్ డా వచ్చేసి 4 credits, డిపెండ్స్ ఆన్ యువర్ కాలేజ్. మ్యాక్సిమం 4 credit ఆర్ 3 credit, దానికన్నా తక్కువ అయితే ఉండదు. మోస్ట్ ప్రాబ్లీ 4 ఉంటుంది. అండ్ ఈ సబ్జెక్ట్ మన మెయిన్ ఎయిమ్ వచ్చేసి బ్యాక్లాగ్ పడనియకుండా, అండ్ ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్సో అవి నేను ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నాను. అవి చేస్తే కంపల్సరీ మీకు పాస్ అయితే అయిపోతారు. అండ్ మన వీడియోస్ మీరు ఫాలో అయితే 200% దేర్ ఆర్ మెనీ ఛాన్సెస్ దట్ మంచిగా కూడా స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఏదైతే రిలవెంటో అవి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. ఒకసారి లెట్స్ సీ. ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా, యూనిట్ 1 ఉంది. యూనిట్ 1కి వచ్చే వరకు మీకు ఇప్పుడు R22 తెలిసే కదా. లైక్ ఫస్ట్ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, సెకండ్ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కదా. సో ఎయిదర్ ఆఫ్ 1 టాపిక్ మనం నేర్చుకుంటే సరిపోతుంది. సో మీకు 10 ఇప్పుడు లాంగ్ ఆన్సర్ వచ్చేసి 10 మార్క్స్ కదా. 10కి అట్లీస్ట్ 9 పడాలనుకుంటే ఆల్వేస్ ట్రై అటెంప్టింగ్ ప్రాబ్లమ్స్. థియరీ రాస్తే ఎవరు వేయరు మార్క్స్, ట్రై అటెంప్టింగ్ ప్రాబ్లమ్స్. బట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్లో వచ్చేసి ఇక్కడ జనరల్ మెథడ్ ఉంది, అప్లికేషన్ అంటే డివైడ్ అండ్ కాంకర్ జనరల్ మెథడ్, అప్లికేషన్స్ సచ్ as బైనరీ సర్చ్, క్విక్ సార్ట్, మర్జ్ సార్ట్, స్ట్రాజన్స్ మల్టిప్లికేషన్. స్ట్రాజన్స్ ఇది కొంచెం టఫ్ ఉంటుంది. మర్జ్ సార్ట్ అండ్ క్విక్ సార్ట్ ఆర్ ఈజీ, బైనరీ సర్చ్ ఈజ్ ఆల్సో ఈజీ. సో ఇక్కడ మీరు 3 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటారా, లేదంటే జస్ట్ ఒక్కటే థియరీ నేర్చుకొని ఇది పాస్ అయ్యే వాళ్ళకని చెప్తున్నా. థియరీ నేర్చుకుంటే లైక్ దీంట్లో జస్ట్ బిగ్ ఓ నొటేషన్స్ ఉంటాయి, సచ్ as టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. వెరీ ఈజీ. ఇది అయిపోతుంది. ఇది మీరు కూర్చొని చదివితే 10 minutesలో ప్రిపేర్ అయిపోతుంది ఫస్ట్ అది. సో ఎవరైతే మంచిగా స్కోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు డివైడ్ అండ్ కాంకర్ని రాయండి అంటున్నా. లేదంటే ఫస్ట్ వన్ కూడా ఈజ్ వెరీ ఈజీ. సో పాస్ అయ్యే వాళ్ళకైతే ఐ విల్ హైలీ రికమెండ్ దిస్ ఇంట్రొడక్షన్ పార్ట్ విచ్ ఈస్ వెరీ ఈజీ. సెకండ్ దాంట్లో వచ్చేసి డిస్జాయింట్ సెట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, మీకు బ్యాక్ ట్రాకింగ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఐ విల్ సజెస్ట్ యూ టు డూ ద డిస్జాయింట్ సెట్. ఎందుకంటే దీంట్లో బోత్ ఆర్ ఈజీ ఓన్లీ. బ్యాక్ ట్రాకింగ్లో జనరల్ మెథడ్ వచ్చేసి అప్లికేషన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్ వస్తుంది. లైక్ ద ఎన్క్విన్స్ ప్రాబ్లమ్, దిస్ ఈజ్ ఈజీ. సమ్ ఆఫ్ సెట్స్ ఇస్ ఆల్సో ఈజీ. గ్రాఫ్ కలరింగ్ కూడా ఈజీ. బట్ ప్రయారిటీ క్యూ, హీప్ అండ్ హీప్ సార్ట్ ఈజ్ వెరీ ఈజీ. హీప్ ఇస్తారు. లైక్ హీప్ గురించి మా దాంట్లో వీడియో కూడా ఉందనుకుంటా, అదొకసారి మీరు చూడండి. యూనియన్ ఫైండ్ అండ్ డిస్జాయింట్ సెట్ ఇది కొంచెం ఎట్లా కన్ఫ్యూజింగ్ టాపిక్ ఉంటుంది. ఐ విల్ సజెస్ట్ యూ టు టేక్ బ్యాక్ ట్రాకింగ్. బ్యాక్ ట్రాకింగ్ ఈజీ. ఎన్క్విన్స్ ఎక్కువ శాతం దీంట్లో ఎన్క్విన్స్ అండ్ సమ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ అడుగుతారు. ఇవి 2 ఆర్ స్టార్ మార్క్. డైనమిక్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దీంట్లో ఆప్టిమల్ బైనరీ సెర్చ్ అండ్ రిలయబిలిటీ డిజైన్ హాట్ టాపిక్స్. ఇవి చాలా అడిగితే ఆప్టిమల్ బైనరీ సెర్చ్ వస్తే డైరెక్ట్ 10 మార్క్స్, రిలయబిలిటీ డిజైన్ వస్తే డైరెక్ట్ 10 మార్క్స్. లేదంటే ఏబి ఉంటుంది కదా, ఏబిలో ఈ రెండిట్లో కంపల్సరీ ఆప్టిమల్ బైనరీ సెర్చ్, రిలయబిలిటీ డిజైన్ కంపల్సరీ కనిపిస్తుంది మీకు. అండ్ ఇంకోసారికి వచ్చేస్తే ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ 5 మార్క్స్కి అడుగుతారు ఎక్కువ శాతం. ఇది ఈజీ. ఫ్లాయిడ్ వార్షల్ అంటే ఇది ఆల్ పేర్ షార్టెస్ట్ పాత్ అల్గోరిథంని ఫ్లాయిడ్ వార్షల్ అంటారు. టీఎస్పీ ట్రావెలింగ్ సేల్స్, ఇవి 2 కూడా ఈజీయే. ఓవర్ నాప్సాక్ ప్రాబ్లం కూడా సింపులే. దీనికి 2 మెథడ్స్ ఉంటాయి, సెట్ మెథడ్ అండ్ టాబ్యులేషన్. ఏది రాసినా ఓకే, కానీ ఎక్కువ శాతం 5 మార్క్స్ అడుగుతారు. ఇది కూడా ఈజీయే. గ్రీడీ మెథడ్ 4th చాప్టర్ వచ్చేసి జనరల్ మెథడ్. జాబ్ సీక్వెన్సింగ్ వెరీ ఈజీ, 5 మార్క్స్ ఆల్రెడీ కవర్డ్. నాప్సాక్ ప్రాబ్లం వెరీ ఈజీ, ఆల్రెడీ కవర్డ్. మినిమం ఇది కూడా అయిపోయింది. గ్రీడీ మెథడ్ మన వీడియోస్ మొత్తం ఉన్నాయి. బేసిక్ ట్రావర్సల్, బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్ ట్రావర్సల్స్ ఉంటాయి. ఇది కూడా ఈజీయే. బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ ఇది ఈజీ. గ్రాఫ్ కనెక్టెడ్ కాంపోనెంట్స్ అండ్ ఎవరైనా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కంప్లీట్ దిస్ 4th యూనిట్. వెరీ ఈజీ టాపిక్. 5th దాంట్లో ఐ విల్ కళ్ళు మూసుకొని చెప్తా, బ్రాంచ్ అండ్ బౌండ్ వేయండి. ఎన్పి హార్డ్ ఎన్పి కంప్లీట్కి వెళ్ళకండి. దీంట్లో అడిగితే ఎన్పి హార్డ్ ఎన్పి కంప్లీట్కి డిఫరెన్సెస్ అడుగుతారు కొన్ని. అదంతా వదిలేండి. ఇది ఫస్ట్ మెథడ్, ఇది జనరల్ మెథడ్. టీఎస్పీ ఇది ఈజీ, లెంతీ ఉంటుంది కదా. ఇది వస్తే మాత్రం డైరెక్ట్ 10 మార్క్స్కి వస్తుంది. టీఎస్పీ యూజింగ్ బ్రాంచ్ అండ్ బౌండ్. ఓవర్ నాప్సాక్ ఎల్సీ ఇది కూడా డైరెక్ట్ 10 మార్క్స్. ఈ ఫస్ట్ దాంట్లో ఏది అడిగినా చాలా లెంతీ క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్ 10 మార్క్స్ వస్తాయి. ఇది ఇగ్నోర్ చేయండి. సో పాస్ అయ్యే వాళ్ళు చేస్తే ఫస్ట్ 4th యూనిట్, తర్వాత ఫస్ట్ యూనిట్ 2 ఈజీగా రాసేయచ్చు. అంటే 20 మార్క్స్ ఇక్కడికి వస్తాయి. 20 మార్క్స్లో మీకు 2-3 మార్క్స్ పోయినా 17.
ఇంకా వేరే ఎంట్లో నుంచి కూడా మీరు ఒక్కటైనా కరెక్ట్ రాసినా మీరు పాస్. 1 మార్క్ నేను ఇంకా చెప్తాను. సో పాస్ అవ్వడం చాలా ఈజీ. జస్ట్ నాకు తెలిసి జస్ట్ బీఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ ఇంకా మనం కవర్ చేయలేదు అనుకుంటా, నాకు అంత గుర్తు రావట్లేదు. చేసినామో లేదో బీఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ కూడా ఒక్కసారి అయిపోయింది అనుకో, యూనిట్ 4 మొత్తం అయిపోయినట్టే. యూనిట్ 3 కూడా ఆల్మోస్ట్ నేను పెడుతున్నా. యూనిట్ 5 కవర్ చేస్తా. యూనిట్ 1 గురించి ఒక ఫస్ట్ ఆల్గోరిథమ్స్ గురించి చెప్తా, అయిపోతుంది. వెరీ ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఒకసారి మీరు రిఫర్ చేసుకోండి నా ఛానల్ కూడా. ఓకే, థ్యాంక్ యూ.